ఇంకోసారి కవ్విస్తోంది పాకిస్తాన్. సరిహద్దుల వెంట భారత్లోకి అక్రమ సెల్యులర్ సిగ్నల్స్ పంపిస్తోంది. ఉగ్రవాదులకు సాయంగా టెలికాం సంకేతాలను వినియోగిస్తూ ఉంది పాకిస్తాన్. కశ్మీర్ సెల్ టవర్ల నుంచి ఉగ్రవాదులు ఉన్న జైళ్లకు సంకేతాలు పంపిస్తుంది. అక్రమంగా ఉగ్రవాదులు జైల్లో ఫోన్లు వాడుతున్నారంటూ అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. జమ్మూలోని కథువా, రజౌరి, పూంచ్ జిల్లాలతో పాటు కోట్ బల్వాల్ జైలులు లాంటి ప్రాంతాల్లో అటువంటి ప్రదేశాల్లో పాక్ టెలికాం సిగ్నల్స్ని గుర్తించడం జరిగింది. భారత్ జామర్స్ను సైతం దాటేలా సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అయితే ఎలా సాధ్యమైంది అని అనుమానం వస్తుంది కదా. ఇక్కడే చైనాకు చెందిన CDMA టెక్నాలజీని వినియోగిస్తూ ఉంది పాకిస్తాన్. CDMAలో హై ఎన్క్రిప్టెడ్ సైతం డికోడ్ చేయగల సామర్థ్యం ఉంది. ఇది ఉగ్రవాదులు వాడి YSMSకు ఉపయోగపడుతుంది అంటూ ఉన్నారు అధికారులు. ఉగ్రవాదుల కమ్యూనికేషన్కు సిగ్నల్స్ ఉపయోగపడుతున్నాయన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ నిబంధనలు ఉల్లంఘించడం జరుగుతోంది పాకిస్తాన్. ఇంకోవైపు దక్షిణ పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో చొరబాట్లు పెరుగుతున్నాయి అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఈ అంశం మీద పెద్ద ఎత్తున ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే దుర్మార్గపు పాకిస్తాన్ ఇటు భారత సరిహద్దుల వెంబడి అక్రమ సెల్యులర్ సిగ్నల్స్ను పంపించడం జిత్తుల మారి పాకిస్తాన్ ఆ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ ఉంది. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దాష్టికం ఇది. కనీసం అంతర్జాతీయ నిబంధనలు పాటించాల్సిన ధర్మం పాకిస్తాన్కు లేదా? అఫ్కోర్స్ అటువంటి అధర్మాలు పాకిస్తాన్కు పట్టవు. కేవలం ప్రపంచం దగ్గర ఎలా అప్పడుక్కోవాలి, భారత్పై ఎలా సాధించాలి, భారత్ను ఎలా సాధించాలి, ఇదే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ దుస్సాహసం. ఎవరైనా బాగుపడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పాకిస్తాన్ మరి ముఖ్యంగా ఎలా దాష్టికాలకు పాల్పడాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు భారత్ దీనికి తదనుగుణంగా అడుగులు వేస్తూ ఉంది. ఎందుకంటే సరిహద్దుల వెంబడి ఇటువంటి దాష్టికాలకు పాల్పడ్డమా? సో ప్రస్తుతం ఈ అంశం మీద భారత్ కూడా తీవ్రంగా ఒక మాటలో చెప్పాలంటే భారత్ కూడా తీవ్రంగా ఈ అంశాన్ని పరిగణించడం జరుగుతుంది. ఇప్పటికే అక్రమ చొరబాటుదారుల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎటువంటి ఉక్కుపాదం మోపుతో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ అంశం మీద కూడా భారత్ తీవ్రంగా దృష్టి సారించడం జరుగుతోంది. ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంది. భారత్ను ఇంకోసారి కవ్వించింది పాకిస్తాన్. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాల మాటలు, ఇంకోవైపు సరిహద్దుల వెంట కొత్త కుతంత్రాలు. ఉగ్రవాదం అయిపోయింది, డ్రోన్స్ అయిపోయింది, చొరబాట్లు అయిపోయాయి. ఇలా వీటితో ఎన్నోసార్లు భారత్ను రెచ్చగొట్టింది పాకిస్తాన్. ఇప్పుడు మరో కొత్త ఎత్తుగడకు తెరలేపిందా? సరిహద్దు దాటి భారత భూభాగంలోకి అక్రమ సెల్యులర్ సిగ్నల్స్ను ఎలా పంపించగలుగుతుంది? ఎలా వస్తున్నాయి ఇంతకీ? మరి ముఖ్యంగా బార్డర్ ఏరియాల్లో భారత నెట్వర్క్ అంటే పాకిస్తాన్ సిగ్నల్స్ ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? అసలు ఈ సిగ్నల్స్ వెనుకల ఉన్న ఉద్దేశం ఏంటి? ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసమా, లేకపోతే చొరబాట్లకు సహకారం కోసమా, లేకపోతే ఇంకేదైనా పెద్ద కుట్ర ఉందా? భారత్ను ఇంకోసారి కవ్వించే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఈ చర్యల వెనుక అసలు ఏమై ఉంటుంది? సో ప్రస్తుతం దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం ఇండియా దీని మీద తీవ్రంగా దృష్టి సారించడం జరుగుతోంది. ఇక్కడ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సాయం అందించే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా? దీని మీద ఫుల్ ఫోకస్ చేసింది భారత్. సరిహద్దు అంటే కేవలం నేలపై గీసిన గీత కాదు, దేశ భద్రతకు రక్షణ కవచం అది. ఆ కవచాన్ని దాటి ఇప్పుడు బుల్లెట్లు కాదు, ఎక్కడ సెల్యులర్ సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ బోర్డర్ నుంచి భారత గ్రామాల్లో, మన భారత ప్రదేశాలు ఉంటాయి కదా, మన ఇండియన్ నెట్వర్క్స్ కంటే పాకిస్తాన్ మొబైల్ నెట్వర్క్స్ కనిపిస్తున్నాయి అనే వార్తలు ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉన్నాయి.
మరి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, కొన్ని ప్రాంతాలు అయితే ఈ సెల్ టవర్ల రేడియో తరంగాల ద్వారా పనిచేస్తూ ఉంటాయి. సరిహద్దు దగ్గర టవర్ ఉన్నప్పుడు అక్కడ భౌగోళిక పరిస్థితులు, టవర్ ఎత్తు, వాతావరణం కారణంగా సిగ్నల్స్ మరో దేశ భూభాగంలో కూడా చేరొచ్చు అనేది వినిపిస్తున్నమాట. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? అయితే గత దశాబ్దాలుగా సరిహద్దు గ్రామాల్లో ఈ సమస్య అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా సందర్భాల్లో ఫోన్లో పాకిస్తాన్ నెట్వర్క్ పేరు కనిపించడం, రోమింగ్ అలర్ట్ రావడం, పొరపాటున విదేశీ నెట్వర్క్ కనెక్ట్ కావడం పొరపాటు అది. అయితే ఎందుకు ఆందోళన కలుగుతోందంటే గతంలో కూడా సరిహద్దు దాటి వచ్చిన కొంతమంది చొరబాటుదారులు పాకిస్తాన్ సిమ్స్, శాటిలైట్ ఫోన్స్, కమ్యూనికేషన్ పరికరాలు ఉపయోగించిన సందర్భాలున్నాయి. అందువల్ల సిగ్నల్ కవరేజ్లో భద్రతా కోణాలు కూడా పరిశీలన జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య పంజాబ్ బోర్డర్స్లో డ్రోన్ ద్వారా ఆయుధాలు, దాంతోపాటు మాదక ద్రవ్యాలు, ఈ కేసెస్ బయటపడ్డాయి కదా. ఇలాంటి సందర్భాల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ సిద్ధాంతపరంగా విదేశీ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే లొకేషన్ డేటా, కమ్యూనికేషన్ ఆ నమూనాలు, వీటిని సేకరించే అవకాశాలపై కూడా భారత భద్రతా నిపుణులు ఎప్పటికప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటారు, వీటిని పరిశీలిస్తూ ఉంటారు. అండ్ పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే చేస్తోందా? రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి టెక్నికల్ రీజన్స్, ఎందుకంటే సరిహద్దు దగ్గర టవర్స్ ఉండటం వల్ల నేచురల్గా సిగ్నల్స్ అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది అనేది వినిపించమాట. సో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ సరిహద్దులో కనిపించే ఇది ఇష్యూ ఉంటుంది. బట్ ఎక్కువ ప్రాబిలిటీ ఏంటి, ఇక్కడ పాకిస్తాన్ పిచ్చి వేషాలు ఎక్కువ వేస్తుంది. కొంతమంది భద్రతా రంగానికి సంబంధించిన విశ్లేషకులకి అభిప్రాయం ఏంటంటే బోర్డర్ అంటే సరిహద్దు సమీపంలో అధిక టవర్లు కావచ్చు, లేకపోతే డైరెక్షనల్ యాంటెనాస్ ఉపయోగిస్తే సిగ్నల్స్ మరింత లోపలికి చేరుకోవచ్చు. అయితే దీన్ని ఉద్దేశపూర్వక చర్యగా నిర్ధారించడానికి సాక్ష్యాలను చూపించాల్సి ఉంటుంది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందు. అయితే వీటిని భారత్ ఎలా ఢీకొంటుంది? మన బిఎస్ఎఫ్ సరిహద్దు ప్రాంతాల్లో సిగ్నల్ మ్యాపింగ్, ఎలక్ట్రానిక్ నిఘా, కమ్యూనికేషన్ మానిటరింగ్ నిర్వహిస్తూ ఉంటుంది. భారత టెలికాం సంస్థలు ఇంకా ఎక్స్ట్రా టవర్స్ని, మెరుగైన కవరేజ్ని, సిగ్నల్ బూస్టింగ్ ద్వారా భారత నెట్వర్క్ను బలోపేతం చేస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు సరిహద్దు గ్రామాల ప్రజలకు విదేశీ నెట్వర్క్, వాళ్ళు ఏం చేయాలంటే ఆ బార్డర్ ప్రజలు విదేశీ నెట్వర్క్స్ కనిపించగానే, ఆ ఫారెన్ నెట్వర్క్స్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. అనుమానాస్పద కాల్స్ వస్తే కనుక వాటిని అసలు యాక్సెప్ట్ చేయకూడదు. తెలియని సిమ్స్ అసలు ఉపయోగించద్దు. దాంతోపాటు ఇష్యూస్ చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా, అంటే ఒకప్పుడు సరిహద్దు దాటేది సైన్యం, తర్వాత చొరబాటుదారులు, ఇప్పుడు సిగ్నల్స్. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతూ ఉందో సెక్యూరిటీ సవాళ్ళు అంటూ ఉంటాయి కదా, భద్రతా సవాళ్ళు కూడా అంతే వేగంగా ఉన్నాయి. పాకిస్తాన్ సిగ్నల్స్ భారత భూభాగంలో కనిపించడం ప్రతి సందర్భంలో కుట్రని చెప్పలేం అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుంది. అంటే వాళ్ళకి నోటికి వచ్చిన మాట ఈజీ కదా. బట్ హ్యావ్ టు థింక్ డీపర్ ఇన్ టు దాట్. ఎందుకంటే ఆధునిక యుద్ధాల్లో బుల్లెట్లతో పాటు డేటా, కమ్యూనికేషన్, సిగ్నల్స్ కూడా ఆయుధాలుగా మారుతూ ఉన్నాయి. కంచెలేమో నేలపైన ఉంటాయి, కానీ సిగ్నల్స్కు కంచెలు ఉండవు. అందుకే సరిహద్దులో ఇప్పుడు కేవలం సైనికుల కాపలా మాత్రమే కాదు, స్పెక్ట్రంపై కూడా భారత్ ప్రత్యేకమైన నిఘా ఉంచుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఘటన పట్ల ఇటువంటి పిచ్చి వేషాలు వేసే పాకిస్తాన్కి ఎటువంటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.